శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 2025 సంవత్సరం వచ్చేసింది. ప్రతి మనిషికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రావినూతల భక్తి నుంచి. అయితే ప్రతి వారికి ఎన్నో రకాలైనటువంటి కోరికలు సహజంగానే ఉద్భవిస్తూ ఉంటాయి. సంవత్సరం మారంగానే సంవత్సరం మారిపోయింది. ఈ పాత సంవత్సరంలో వెళ్ళిపోయినటువంటి 24లో కొన్ని పనులు మనం మిస్ అయిపోయాము. ఎంత కృషి చేసినా కూడా అవ్వలేదు. అలాంటివన్నీ కూడా 2025లో అవుతాయా? వివాహం అవుతుందా? కారు కొనుక్కోగలుగుతామా? ఖరీదైన సెల్ ఫోన్ కొనుక్కోగలుగుతామా? గృహము కట్టుకోగలుగుతామా? సంతానం కలుగుతారా? ఆరోగ్యం బాగుంటుందా? విదేశీయానం చేద్దామా? ఉన్నత విద్యలు చదువుకోగలుగుతామా? మంచి ఉద్యోగం వస్తుందా? ఇక ఈ కోరికల చిట్టాకి అంతులేదు. అలాగ వెళ్ళిపోతూనే ఉంటాయి కోరికలు. ఇందులో ఏవి జరుగుతాయి అనేది క్వశ్చన్ మార్క్ కదా. అందుకని రకరకాలైన కోరికలు ఉద్భవిస్తూ ఉంటాయి. మనకి ఎకనామిక్స్లో చెప్తూ ఉంటారు, మానవుని కోరికలు అనంతాలు, ఒకటి తీరగానే మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతూ ఉంటుంది అని. అలాగే కొత్త సంవత్సరం రావడం ఆలస్యం. ప్రతి మనిషిలోనూ కూడా అనేక రకాలైనటువంటి ఆలోచనలు. ఈ సంవత్సరం మనకి ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, అది అవుతుందా అవదా తెలియదు. కాబట్టి ఆ అవుతుందా 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 అనేటటువంటి క్వశ్చన్ మార్కుతో అనంతమైన కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటికి బ్రేక్ వేస్తూ ఒక ఆలోచన వస్తుంది, అసలు మన జాతకం ఎలా ఉందో చూసుకుందామా, అసలు ఈ సంవత్సరం గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చూసుకుందామా. అప్పుడు మనకి ఏ పనులు అవుతాయి, ఏ పనులు అవ్వవు అనేది తెలియదు కదా. తెలిసిపోతుంది కదా, ఈ పనులు అవుతాయి అని తెలిసిపోతుంది, ఈ పనులు అవ్వవు అని తెలిసిపోతుంది అని చెప్పి ఎవరికి వారికి ఒక ఆలోచనలకి బ్రేక్ కలిగించేటటువంటి అంశమే జ్యోతిష్యం. ఇది అవుతుందా అవదా అనేటటువంటి ఆలోచనలు, అలాగ ఆలోచనల పరంపర వెళ్ళిపోయే కన్నా జ్యోతిష్య ప్రకారంగా ఇది ఎలా ఉంటుందో తెలుసుకుందాము అని చెప్పి అనుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి ప్రతి వారు కూడా ఈ జ్యోతిషం వైపుకి తొంగి చూస్తారు. అలా 2025లో ఏ గ్రహాల యొక్క స్థితులు మారి ఏ రాసుల్ని ప్రభావితం చేస్తున్నాయి అనేది చాలా సుస్పష్టంగా ఉంటుంది. కాబట్టి వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ సంవత్సరం మేము ఏ పరిహారాలు చేసుకుంటే మాకు అనుకున్న పనులు అవుతాయి, వివాహం అవుతుందా, ఏ పరిహారం చేసుకోవాలి, కారు కొనుక్కోగలుగుతామా, ఏ పరిహారం చేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ తెర మీదకి వస్తాయి. వీటన్నిటికీ జవాబులు చెప్పుకుంటూ మనము ఏ రాశి వారికి గ్రహస్థితులు, మారిన గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడున్న గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది. ముందుగా గ్రహస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, తరువాత ఎలా మారుతున్నాయి, అంటే ఏ డేట్లో ఏ గ్రహస్థితి మారుతోంది అనేది తెలియచెప్పుకుందాం. గురువు గారి యొక్క స్థితి వృషభ రాశిలో ఉంటూ మే 15న మిథున రాశికి వెళ్తున్నారు. అలాగే శని గారి యొక్క స్థితి మార్చి 30 వరకు కుంభరాశిలో ఉంటూ మార్చి 30 నుంచి మీనరాశిలోకి వెళ్తున్నారు. ఇక రాహువు యొక్క స్థితి, వారు అపసవ్య దిశలో నడుస్తారు కాబట్టి రాశి వెనక్కి వస్తున్నారు. మే 20 నుంచి రాహువు గారి యొక్క సంచారము కుంభరాశిలో జరుగుతూ కేతువు గారి యొక్క సంచారము సింహరాశిలో జరుగుతూ ఉంటుంది. ఇద్దరు అపసవ్యంగా వెళ్తారు కాబట్టి వీరు కుంభరాశిలోకి వస్తారు, కేతువు సింహరాశిలోకి వెళ్తారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా ఇక రాశుల ప్రభావం ఎలా ఉంది, ఏ రాశికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. సింహరాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయం 11 భాగాలు కాగా వ్యయం కూడా 11 భాగాలు అవుతోంది. అంటే వీరు ఎంత సంపాదిస్తున్నారో అంతా ఖర్చు పెడుతున్నారు. దీనికి మనము చక్కటి విశ్లేషణ ఇచ్చుకోవచ్చు. అలాగే రాజపూజ్యం 3గా ఉంటే అవమానం 6గా ఉంది. అవమానం పాలే ఎక్కువగా ఉన్న కారణం చేత వీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బంధువర్గంతో కానీ, అలాగే పబ్లిక్ రిలేషన్ విషయంలో కానీ, తోటి ఉద్యోగస్తుల పట్ల కానీ చాలా జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళాలి. మరి 2 చేతులా సంపాదించేటటువంటి పరిస్థితి ఉంటూ 2 చేతులా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఎందువల్ల వస్తోంది అని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, సింహరాశి వారికి మే 20 నుంచి కేతువు రాశిలోకి వస్తూ ఉండగా సప్తమంలోకి రాహు వస్తూ ఉన్నారు. మరి రాహుకేతువుల యొక్క సమసప్తక దృష్టి చాలా చాలా ఇబ్బంది పెడుతుంది. పబ్లిక్ రిలేషన్ని పాడు చేస్తుంది, భార్యాభర్తల అనుకూలతలు లేకుండా చేస్తుంది,
రాజకీయ నాయకులకి బాగుండదు, వ్యాపార వర్గాలకు బాగుండదు. అనేక అంశాలలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు ఉండవు. శుభకరమైనటువంటి కళ్యాణకారకమైనటువంటి సంఘటనల ప్రసక్తి కూడా ఎక్కువ లేకుండా చేస్తుంది. అలాగే ఒక మాయ కమ్మినట్టుగా కమ్మి ఎదుటివారి యొక్క మాటల ప్రభావాన్ని కరెక్ట్‌గా తీసుకోలేకుండా అభిప్రాయ భేదాలు వ్యతిరేకంగా తీసుకుంటుంది. అందువల్లే అభిప్రాయ భేదాలు. వాళ్ళు మంచి చెప్తుంటే వీళ్ళు కావాలని మంచి నటిస్తున్నారు అనుకుంటారు. వాళ్ళు చెడు చెప్తూ ఉంటే ఇదిగో వీళ్ళు చెడు చెప్పేస్తున్నారు, మనం ఏదో చెడైపోతున్నాము అనే రకంగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏది చెప్పినా తప్పే వీళ్ళకి. అటువంటి భ్రమని గొల్పిస్తూ ఉంటుందన్నమాట. ఏది మంచి ఏది చెడు తేల్చుకోలేని స్థితిలో ఈ రాహుకేతువుల యొక్క స్థితి వల్ల అనేక రకాలుగా అవమానాలు పొందుతారు. ఎవరిని నమ్మరు. ఖర్చులు, విపరీతమైన ఖర్చులు, ఈ రకమైనటువంటి కొంత ప్రశాంత వాతావరణం. అలాగే ఇప్పటి వరకు సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శని గారి యొక్క స్థితి మార్చి 30 నుంచి అష్టమ స్థానంలోకి వెళ్తుంది. ఇప్పటి వరకు అష్టమ స్థానంలో రాహు సంచారము, సప్తమ స్థానంలో శని గారి సంచారము. ఇప్పుడు రివర్స్, సప్తమ స్థానంలో రాహు సంచారము, అష్టమ స్థానంలో శని గారి సంచారము. ఏమన్నా మంచి ఫలితాలు ఉంటాయా అంటే ఇక్కడే సప్తమ అష్టమాలు మనకి దెబ్బ కొడుతున్నాయి, ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. మరి గురువుగారి యొక్క పరిస్థితి చూస్తే ఈ 2025 సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది అంటే ఇప్పటి వరకు దశమ స్థానంలో ఉన్నాయినా ఇప్పుడు లాభస్థానంలోకి వెళ్తున్నారు. ఒకంత బాగుంటుంది, కానీ ఈ మిగతా గ్రహాల వల్ల అదంతా పోతోంది. వచ్చింది వచ్చినట్టు దాచిపెట్టుకోవడం కానీ, లేకపోతే ముఖ్యమైన పనుల మీద వాటిని జాగ్రత్త చేసుకోవడం కానీ లేకుండా, ఖర్చు పెట్టడానికి లేకుండా మొత్తం అధికమైన ఖర్చులతోటి, అనవసరమైన ఖర్చులతోటి మొత్తం అంతా వ్యయం అయిపోతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ శనిగారికి కానీ, గురువుగారికి కానీ, రాహువుకి కానీ, కేతువుకి కానీ ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ చెప్పుకోదగినటువంటి విశేషం ఏమిటి అంటే అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. సంతానం చాలా బాగుంటారు. సంతాన రీత్యా కూడా వీరికి చక్కటి తృప్తి కలుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో దగ్గర వరకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొంచెం ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల కొంత మనకి మానసికమైన వ్యధ తగ్గిపోతుంది. కొన్ని శుభకార్యాలైనా ఇంట జరగడానికి అవకాశం ఉంటుంది. కొత్త కుటుంబ సభ్యుల యొక్క రాక ఆనందాన్ని ఇస్తుంది. అయితే పనులలో చాలా మందపాటితనం, ఒక పట్టాన పనులు అవవు, అలా ఉండడము, పనులలో ఆలస్యాలు ఉండడము, అలాగే భేదాలు ఏర్పడుతూ ఉండడము, కలహాలు ఏర్పడుతూ ఉండడము, తత్కారణం చేత కొంచెం దుఃఖం కలుగుతూ ఉండడము, ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంత బాధిస్తూ ఉన్నాయనే చెప్పచ్చు. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా 2025 సంవత్సరంలో అధికమైన శాంతిని పొందడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా ఈ పరిహారాలు చేసుకోండి. సింహరాశి వారికి 3 గ్రహాల యొక్క అనుకూలతలు, ప్రధాన గ్రహాలని చెప్పుకోవడం అనమాట. ఈ గ్రహాల ప్రధానతని బట్టే మనకి ఈ అనుకూల్యత ఉందా, ప్రతికూల్యత ఉందా అనేది తెలుస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ అనుకూల్యత అనేది చాలా చాలా తక్కువగా కనిపిస్తుంది. ఒక్క గురువుగారి ప్రభావం మాత్రమే బాగున్న కారణం చేత మీకు ఆదాయం బాగుంటుంది. మిగతా గ్రహాల అననుకూలత వల్ల ఉన్న ఆదాయం అంతా ఖర్చు అయిపోతూ, అవమానాలు ఎక్కువగా ఉంటూ, చేస్తున్న పనులు సరిగ్గా అవ్వకుండా, విజయావకాశాల బాట లేకుండా, అలాగే విద్యార్థులు ఎక్కువ కష్టపడే స్థితి కనిపిస్తూ, ఇంకా మిగతా అన్ని అంశాలలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అనే సూచితమవుతూ ఉన్న కారణం చేత అధిక జాగ్రత్తలతో కూడినటువంటి పరిస్థితి మీకు ఉంది. కాబట్టి మౌనాన్ని ఆశ్రయించండి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల అనేక రకాలుగా మనశ్శాంతి పెరుగుతుందని మరొకసారి సూచన చేస్తూ శుభం.